మహేశ్వరరావు ఒక పెద్ద వ్యాపారవేత్త. అతని భార్య పేరు సరోజ. వారికి ఒక కూతురుండేది. ఆ పాప వయసు 2 సంవత్సరాలు. ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉండేది. కూతురు పుట్టినప్పటినుండి మహేశ్వరరావుకి వ్యాపారంలో మరింత లాభాలు వస్తాయి. అలా అతని ఆస్తి రెండింతలు పెరుగుతుంది. కాని మహేశ్వరరావు అలాగే అతని భార్య ఇద్దరూ ఒక యాక్సిడెంట్లో మరణిస్తారు. పాపం చిన్నారి రోజా ఒంటరవుతుంది. విషయం తెలుసుకున్న అతని తమ్ముడు రాజారాం అక్కడికి వస్తాడు. అయ్యో, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఇంత అర్ధాంతరంగా అన్నయ్య మనల్ని విడిచిపెళ్ళిపోతాడని నేను కళ్ళు కూడా ఊహించలేదు కమలా. అన్నీ మనం అనుకున్నట్టు జరుగుతాయా చెప్పండి? ఈ పాపని చూస్తుంటే చాలా జాలి కలుగుతుంది. అవును, పాపం ఇంత చిన్న వయసులోనే తల్లిదండ్రులు కోల్పోయింది. నోటి వెంట మాట కూడా రాని వయసులో ఇలా తల్లిదండ్రులు కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అరే, దురదృష్టమంటారేంటండి? చిన్న వయసులో తల్లిదండ్రులకు దూరమైంది. ఇది కాస్త బాధాకరమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇంత ఆస్తికి ఈ అమ్మాయి వారసురాలు. అలాగే మీ అన్నయ్య గారు స్థాపించిన వ్యాపారాలు లాభాలు దూసుకుపోతున్నాయి. ఇలాగే లాభాలు మరికొన్నేళ్లు సాగాయంటే ఈ అమ్మాయి తప్పకుండా కోటీశ్వరాలవుతుంది. ఈ రకంగా చూసుకుంటే ఈ అమ్మాయి నిజంగా అదృష్టవంతురాలే కదా. ఆ రకంగా చూసుకుంటే రోజా అదృష్టవంతురాలే. ఎన్నో ఏళ్లుగా మనం పడుతున్న కష్టానికి దేవుడిచ్చిన ప్రతిఫలం ఇది. ఏమంటున్నావు కమలా? నాకేమీ అర్థం కావడం లేదు. మన కష్టానికి ప్రతిఫలం లభించిందా? ఎలా? ఎన్నో ఏళ్లుగా మనం పిల్లల కోసం ఎదురు చూస్తున్నాం. అలాగే మీరు ఒక మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. ఆర్థికంగా మన పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ప్రతిరోజు ఆ దేవుణ్ణి పూజిస్తూ మన పరిస్థితిని బాగుపరచమని కోరుకునేదాన్ని. ఇప్పటికా దేవుడు మన ప్రార్థనల్ని విన్నట్టున్నాడు. అందుకే తల్లిదండ్రులు లేని ఈ పిల్లని మన వద్దకు చేర్చాడు. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్న మనకు మీ అన్నగారి వ్యాపార బాధ్యతల్ని మీ చేతిలోకి తీసుకునే అవకాశం వచ్చింది. ఇది నిజంగా మంచి అవకాశం. ఒక్కసారి ఆలోచించండి. అవును, నువ్వు చెప్తున్నది నిజమే. తల్లిదండ్రులు లేని అమ్మాయిని మనమే పెంచుకుందాం. పిల్లలు లేని లోటుని ఈ రోజా ద్వారా తీర్చుకుందాం. అలాగే రోజాకు ఒక మంచి అమ్మానాన్నలుగా బ్రతుకుదాం. ఇక అన్నయ్య వ్యాపారాన్ని నేను చూసుకోవడం మొదలు పెడతాను. చాలా మంచి ఆలోచన. వెంటనే వ్యాపారాలన్నింటినీ చూసుకోవటం మొదలుపెట్టండి. నిజంగా రోజా అదృష్టవంతురాలు. ఇవాల్టి నుంచి రోజాని నా సొంత కూతుర్లా చూసుకుంటాను. రోజాకి ఎలాంటి లోటు తెలియనివ్వను. సొంత తల్లిదండ్రులు కూడా ఇంత బాగా చూసుకునేవారు కాదేమో అని అందరూ అనుకునేలా చేస్తాను. అలా కమల రోజాని తన దగ్గర తీసుకుంటుంది. అలా ఆ రోజు నుండి కమల మరియు రాజారాం ఇద్దరూ రోజాని తమ సొంత కూతుర్లా చూసుకునేవారు. రాజారాం ఎంతో కష్టపడి వ్యాపారాల్ని ముందుకు తీసుకుని వెళ్తాడు. అలా రోజాకి 25 సంవత్సరాలు వస్తాయి. ఏంటో ఈ పిల్ల అసలు సరిగ్గా తినటమే లేదు. అసలు నీ వయసు అమ్మాయిలు ఎలా ఉన్నారో చూసావా? ఎంత బలంగా ఉంటారో. నువ్వేమో 10వ తరగతి పిల్లలా ఉన్నావు. అరే, తింటూనే ఉన్నాను కదమ్మా, ఇంకా ఎంత తినాలి చెప్పు? తినడం అంటే ఏది పడితే అది తినడం కాదు. ఇదిగో ఈ నువ్వులుండలు బాగా తినాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా బాగా తినాలి. నువ్వేమో వీటిని ముట్టుకోవు. ఇక ఎలా స్ట్రాంగ్గా మారుతావు చెప్పు? ఏంటి పొద్దు పొద్దున్నే గొడవ మొదలు పెట్టారు? చూడు నాన్న, అమ్మాయి డ్రై ఫ్రూట్స్ అంతా నా చేత తినిపించాలని చూస్తుంది. వీటన్నింటినీ ఒక్కసారిగా నేను ఎలా తినగలను చెప్పు? అది కూడా నిజమే కదా. చాలే, మీరు ఊరుకోండి. అసలు మీ కూతురు వయసెంతో మీకు తెలుసా? 25 ఏళ్ళొచ్చాయి. ఇప్పటికీ 2 అంటే 2 ఇడ్లీలు తింటుంది. ఇడ్లీల వల్ల ఏం శక్తి వస్తుంది చెప్పండి? కడుపు నిండుతుందేమో కానీ బలమైతే రాదు. అందుకే డ్రై ఫ్రూట్స్ ఒక గుప్పెడు తినమని చెబుతున్నాను. ఆయన మీ కూతురేమైనా ఇంకా కాలేజీకి లేక బడికి వెళ్లే పాప అనుకుంటున్నారా? ఉద్యోగం చేస్తుంది. ఈ మాత్రం తినకపోతే ఎలా చెప్పండి? మీ అమ్మ చెప్తున్నది కూడా నిజమే కదా. ఏంటి నాన్న నువ్వు కాసేపు నాకు సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటావు, కానీ మరోవైపు అమ్మకి కూడా సపోర్ట్ చేస్తుంటావు. నీకు అమ్మంటే చాలా భయం కదా? పెళ్ళైన ఏ మగాడైనా తన భార్యకి భయపడక తప్పదు. ఇది నీకు ఇప్పుడు అర్థం కాదులే. అమ్మో, టైం అయిపోతుంది. నేను వెంటనే హోటల్కి వెళ్ళాలి. అలా రోజా హోటల్కి వెళ్తుంది. రోజా సొంతంగా తన స్నేహితులతో కలిసి ఒక హోటల్ నడుపుతూ ఉంటుంది. ఏంటి, ఏం జరుగుతోంది? ఏం ఆలోచిస్తున్నారు మీరిద్దరూ? వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇంట్లో మా అమ్మ అది తిను ఇది తిను అంటూ పెద్ద గొడవ మొదలుపెట్టింది. మా అమ్మ దగ్గర నుండి తప్పించుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది. ఏదేమైనా నువ్వు నిజంగా చాలా అదృష్టవంతురాలివి రోజా. ఈ వయసులో కూడా ఇలా కొసరి కొసరి తినిపించేవారున్నారంటే నిజంగా గొప్పే అనుకోవాలి. ఆంటీ గారు నిజంగా చాలా మంచివారు. అవును, అమ్మ నిజంగా చాలా మంచిది. సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. నాన్న కూడా అంతే.
నన్ను బాగా చూసుకుంటారు. ఏది కాదు అని అనరు. నిజంగా మా సొంత తల్లిదండ్రులు కూడా నన్ను ఇంత బాగా చూసుకునేవారు కాదేమో. అందుకే నిన్ను అదృష్టవంతురాలు అని అంటున్నాను. సరే కాని హోటల్లో పనులు మొదలయ్యాయా? ఇంకా లేదు. హెడ్ షెఫ్ అసలు హోటల్కి రాలేదు. ఏం చెయ్యాలో తెలియక ఇదిగో ఇలా కూర్చున్నాను. ఏంటి, మన షెఫ్ గారు రాలేదా? ఏం మాట్లాడుతున్నావు అసలు? అసలే వీకెండ్, జనాలు మన హోటల్కి బాగా వచ్చే సమయం ఇది. ఇలాంటి సమయంలో షెఫ్ గారు పని మానేస్తే ఎలా? ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేశాను రోజా, అసలు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు. ఏంటో. అయ్యో, ఇప్పుడేం చేయాలి? ఇంతలో హోటల్కి కస్టమర్ వస్తారు. అమ్మో, కస్టమర్స్ కూడా వచ్చేశారు. ఇప్పుడేం చేద్దాం? ప్రస్తుతం హోటల్ని క్లోజ్ చేస్తున్నామని చెప్పేద్దాం అంటూ రోజా కస్టమర్స్ వద్దకు వెళ్ళి ఇలా చెప్తుంది. సారీ సార్, ప్రస్తుతం హోటల్లో రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. మేము ఎలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేయలేం. అరే, అది ముందే చెప్పాలి కదా. ఏంటో, కనీసం హోటల్ బయట బోర్డైనా పెట్టాలి కదా. ఈ మధ్య హోటల్స్ నడిపే వారికి మినిమం సెన్స్ లేకుండా పోయింది. ఎంత ఆకలితో వచ్చానో మీకు తెలుసా? అబ్బా అంటూ కస్టమర్ అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. పాపం రోజా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. హోటల్ పెట్టి 2 ఏళ్లవుతుంది. ఇప్పటి వరకు ఎలాంటి లాభం లేదు. కస్టమర్ మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం లేదు. వంట వాళ్ళు కూడా అంత మంచిగా పని చేయటం లేదు. పని చేయడం కాస్త పక్కన పెడితే అసలు వాళ్ళు హోటల్కే రావటం లేదు. వద్దు వద్దు అని అంటుంటే కూడా వినకుండా ఈ హోటల్ పెట్టాను. ఇప్పుడిక నేను నష్టాల్లో మునిగిపోవాల్సిందేనా? అంటూ రోజా చాలా బాధపడుతూ ఉంటుంది. రోజా స్నేహితురాలైన రమ్య కూడా రోజాని ఓదారుస్తూ ఉంటుంది. ఇదిలా సాగుతూ ఉండగా ఇప్పుడే మన కథలోకి హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో పేరు రఘు. రఘు ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని తల్లి పేరు చంద్రకాంతం. రఘుకి తన తల్లి అంటే ఎంతో ఇష్టం. ఏంటమ్మా, ఎప్పుడు నాకంటే ముందే నిద్రలేచి నన్ను బలవంతంగా నిద్రలేపేదానివి. ఇప్పుడేంటి ఇలా నిద్రపోతున్నావు? ఒంట్లో ఏం బాగోలేదురా. ఈ చలి ఎప్పుడు వదులుతుందో ఏమో. ఇంకా ఎన్ని రోజులు ఇలా చలికి వణుకుతూ ఉండాలో అర్థం కావట్లేదు. అయ్యో, జ్వరంగా ఉందా? సరే పద, వెంటనే ఆస్పత్రికి వెళ్దాం. ఒరేయ్, నీకేమైనా బుద్ధుందా? జ్వరం వస్తే ఎవరైనా ఆస్పత్రికి వెళ్తారా? జ్వరం వస్తే ఆస్పత్రికి వెళ్లకుండా సినిమా థియేటర్కి వెళ్ళాలా? ఏంటమ్మా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? ఒరేయ్, చాలేరా నువ్వు నీ వెటకారాలు. ఈ ఆస్పత్రులు, ఈ మెడికల్ షాపులన్నీ ఈ మధ్యకాలంలో పుట్టుకొచ్చాయి. నా చిన్నతనంలో అసలు ఇవేవీ ఉండేవి కాదు. జ్వరం వచ్చిందనుకో, ఒక మంచి కషాయం చేసుకొని దాగి హాయిగా నిద్రపోయేవాళ్లం. ఆ జ్వరం అదే తగ్గిపోయేది. అంటే ఇప్పుడు ఆస్పత్రికి వెళ్ళానంటావు? వెళ్ళి ఏం లాభంరా? ఏం తెలుసా డాక్టర్కి? వాడి చేతిరాత కూడా సరిగ్గా ఉండదు. ముందు వాడి చేతిరాతని సరి చేసుకోమని చెప్పు. అవునవును, 10వ తరగతి ఫెయిల్ అయిన నీకు అన్నీ తెలుసు. ఎంబీబీఎస్ చదివిన డాక్టర్కి మాత్రం ఏమీ తెలియదంటావు. సరేలే, నాకు బాగా ఆకలిస్తుంది. వెంటనే ఏదైనా వండిపెట్టు. నాకేమో రొయ్యల పులావ్ తినాలనిపిస్తుంది. అంతేనా? ఇంకేమైనా కావాలా? చెప్పండి సార్, ఆర్డర్ రాసుకుంటాను. మీరు కావాలని అడిగినవన్నీ తయారు చేసి తీసుకొస్తాను. అరే, అదేంటమ్మా అలా అంటావు? మరి ఏమనాలరా? చెబుతున్నాను గదా, నాకు జ్వరంగా ఉందని. ఈ సమయంలో నేను వంట చేయలేను. నీకు వంటొచ్చు అని తెగ కేకలేస్తుంటావు గదా, నువ్వే వెళ్ళి వండుకొని తిను. అబ్బా, వీకెండ్లో హాయిగా సినిమా చూస్తూ మంచి ఫుడ్ తిందామనుకున్నాను. ఇలా నేనే వండాల్సి వస్తుంది అనుకోలేదు అంటూ రఘు వంటగదిలోకి వెళ్తాడు. తన కోసం అలాగే తన తల్లి కోసం వంట వండుతాడు. అలాగే చంద్రకాంతం కోసం కషాయాన్ని కూడా తయారు చేస్తాడు. కషాయం భలే ఘాటుగా ఉందిరా. ఇలాంటిది ఇంకోసారి తాగానంటే ఉన్న జ్వరమంతా పోతుంది తెలుసా? ఏంటో ఈ అమ్మలకు కషాయాల పిచ్చి. జ్వరం వచ్చినా కాషాయం, తుమ్మినా కాషాయం, దగ్గినా కాషాయం. అంతేరా మరి. కషాయాలతో పుట్టి పెరిగిన వాళ్లం మేము. మీకు వీటి గురించి తెలియదులే. ఇంతకీ వంట ఎక్కడిదాకొచ్చింది? ఇదిగో, ఇంకొక విజిల్ అయిపోయిందంటే పులావైపోయినట్టే. ఇంతలో కుక్కర్ విజిల్ వస్తుంది. వెంటనే రఘు తను వండిన ఆహారాన్ని తన తల్లికి వడ్డిస్తాడు. ఎలా ఉంది? బావుందా లేక ఏమైనా తక్కువైందా? ఏది ఏమైనా నువ్వు చేసే వంటలు అద్భుతంగా ఉంటాయిరా. ఇంత అద్భుతమైన పులావ్ నేను ఎప్పుడు తినలేదు. మీ తాతగారు అంటే మా నాన్నగారు కూడా ఇలాగే వంట చేసేవారు. ఆయన పెళ్లిళ్లలో వంట వండి వచ్చిన డబ్బుతో నాకు నగలు చేయించారు. ఆ డబ్బుతోనే నా పెళ్లి ఘనంగా చేశారు. ఆయన చేతి మహిమే నీగ్గూడా వచ్చినట్టుంది. అంతేనంటావా? నిజంగా తాతలాగే వండుతున్నానా? అవును, మా నాన్నగారు ఇలాగే చేసేవాళ్లు. ఆయనకు పెద్దగా కొలతలంటూ ఏమీ తెలిసేది కాదు. అలా చేత్తో అన్ని సులువుగా వేసేసేవారు. రుచి ఎంత బ్రహ్మాండంగా ఉండేదో తెలుసా?
నువ్వు కూడా అలాగే చేస్తున్నావు. నువ్వు తయారు చేసిన ఈ ఆహారాన్ని తింటుంటే నాకు మా నాన్నగారి గుర్తుకొస్తున్నారా? అలా చంద్రకాంతం రఘుతో చెప్తుంది. రఘు కూడా తెగ పొంగిపోతాడు. ఇదిలా ఉండగా మన రోజా ఏడుస్తూ ఇంటికి వస్తుంది. అయ్యో, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు ఇలా? ఏమైంది రోజా? ఏం జరిగింది? ఎవరైనా ఏమన్నా అన్నారా? దారిలో ఎవరైనా ఏడిపించారా? వెంటనే వాడి పేరేంటో చెప్పు. కమిషనర్ నాకు మంచి ఫ్రెండు, వాణ్ణి జైల్లో వేయిస్తాను. ఏం జరిగిందో చెప్పు రోజా. ఏమైనా నొప్పిగా ఉందా? ఆరోగ్యం ఏమైనా బాగోలేదా? వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి మీరు. దీన్ని చూస్తుంటే ఏదో ఆరోగ్యం బాగోలేనట్టు అనిపిస్తుంది. నా ఆరోగ్యం బాగానే ఉంది. డాక్టర్ని పిలవాల్సిన అవసరమేమీ లేదులే అమ్మా. మరేమైందో చెప్పు తల్లి. నీకేమైనా కావాలా? డబ్బు కావాలా? ఎంత? 1,00,000 రూపాయలు సరిపోతుందా? లక్ష్యం సరిపోతుందండి. ఓ 2 లక్షలు ఇవ్వండి. ఒకవేళ చిల్లర మిగిలితే నాకు ఇస్తుంది. చిల్లర కోసమా నీ ప్లానింగ్? మరేం చేయమంటారు? ఈ మధ్య మీరు నాకు ఖర్చులకు డబ్బులు ఇవ్వటం లేదుగా. ఆపుతారా మీ గొడవ? ఒకవేళ గొడవ పడాలంటే ఆ పక్కకు వెళ్లి గొడవ పడిరండి. అంతేకాని మీరు గొడవ పడి నన్ను ఇంకా బాధ పెట్టకండి. ఏదో నిన్ను నవ్విద్దామని ఇలా చేశాను తల్లి. ఇంతకీ ఏమైందో చెప్పు. నా హోటల్ నష్టాల్లో ఉందమ్మా. ఎంత కష్టపడినా నేను నా హోటల్ని సరిగ్గా నడపలేకపోతున్నాను. ఇవాళ ఒక్క షెఫ్ కూడా రాలేదు. ఇలా అయితే త్వరలో నేను నా హోటల్ని మూసేయాల్సి ఉంటుంది. ఓస్, అంతేనా? ఇంకా ఏదో అయిందని భయపడ్డాను. మీకిది సమస్యగా అనిపించడం లేదా నాన్నా? అరే, ఏమాత్రం దానికి అంతలా బాధపడితే ఎలా చెప్పు? సరే, ఒక పని చేస్తాను. మన ఫ్యాక్టరీలో అలాగే మన కంపెనీలో పనిచేసే వర్కర్స్ని అలాగే ఎంప్లాయీస్ని ప్రతిరోజు నీ హోటల్కి వచ్చి భోజనం చేయమని చెప్తాను. ఇలా నీకు బాగా లాభాలొస్తాయి. ఓకేనా? ఏం మాట్లాడుతున్నావు నాన్న? అసలు బలవంతంగా ఇలా ఎవరైనా చేస్తారా? చూడు రోజా, నువ్వు ఇలాంటి వాటి గురించి పెద్దగా బాధపడకూడదు. నువ్వు పెట్టిన హోటల్ నష్టాల్లో ఉంటే మాత్రం ఏం జరుగుతుంది? అసలే నీ పేరు మీద ఎన్నో రకాల వ్యాపారాలున్నాయి. వాటన్నింటి నేను దగ్గరుండి చూసుకుంటున్నాను. నెలకు కొన్ని లక్షలు సంపాదిస్తున్నాం. మనకు ఎటువంటి లోటు లేదు. అసలు నువ్వు ఉద్యోగం చేయాల్సిన పని లేదు. ఏదో అడిగావు కాబట్టి హోటల్ నడిపేందుకు అనుమతినిచ్చాను. నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు? హోటల్ నడిస్తే నడిచింది, లేదా మూతపడితే మూతపడింది. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోకు. మనమేమీ పేదరికంలో లేము అని చెప్పి రాజారాం అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. రోజాకి చాలా బాధ కలుగుతుంది. ఏంటిది? ఏ ఒక్కరూ కూడా నా బాధను ఎందుకు అర్థం చేసుకోలేరు? నిజమే, నేను పేదరికంలో లేను. నాకు ఎలాంటి కష్టాలు లేవు. అలా అని నేను పెట్టిన హోటల్ని ఎందుకు వదిలేయాలి? నష్టాల్లో ఉన్నా సరే నవ్వుతూ ఉండాలా? ఎలా హోటల్ని లాభాల్లోకి తీసుకొని రావాలో ఏమో అంటూ రోజా తెగ బాధపడిపోతూ ఉంటుంది. భోజనం కూడా మాని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం రోజా నిద్రలేచి చక్కగా తయారై ఊరంతా ఒక మంచి చెఫ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఎక్కడెక్కడో వెతికాను. ఒక్క షెఫ్ కూడా దొరకటం లేదు. ఏం చెయ్యాలో ఏంటో. అలా తిరుగుతున్న రోజా హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోతుంది. రోడ్డుపై ఉన్న వాళ్ళందరూ రోజా చుట్టూ చేరి తనని అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి రఘు తన బండిపై వస్తాడు. అరే, ఏం జరిగింది? రోడ్డుపై అందరూ ఎందుకిలా గుంపుగా ఉన్నారు? అంటూ రఘు ఆ గుంపులోకి వెళ్తాడు. కళ్ళు తిరిగి పడిపోయిన రోజాని చూస్తాడు. అయ్యో, ఎవరి అమ్మాయి? ఎందుకిలా కళ్ళు తిరిగి పడిపోయింది? మీకసలు బుద్ధుందా? అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోతే లేపే ప్రయత్నం చేయాలి. అంతేకాని ఇలా ఫోన్లో వీడియో తీస్తే మీకేమొస్తుంది? వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. అలా రఘు అక్కడ్నుంచి అందరినీ తరిమేస్తాడు. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయిన రోజాని ఆస్పత్రికి తీసుకుని వెళ్తాడు. అలా డాక్టర్స్ వైద్యం చేయడంతో రోజాకి స్పృహ వస్తుంది. లేచారా? మీరెప్పుడెప్పుడు లేస్తారా అని వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి, నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. సరే కానీ మీరిలా సరిగ్గా తినకపోతే ఎలా అండి? ఇప్పుడే డాక్టర్స్ చెప్పారు నీరసం కారణంగానే మీరు కళ్ళు తిరిగి పడిపోయారని. మీరు కళ్ళు తిరిగి పడిపోయిన వెంటనే మీ చుట్టూ ఒక గుంపు చేరింది. అందరూ మిమ్మల్ని అదే పనిగా చూస్తూ కూర్చున్నారు. ఏ ఒక్కరూ మిమ్మల్ని లేపే ప్రయత్నం చేయలేదు. అప్పుడే నేను అక్కడికొచ్చి మిమ్మల్ని ఇలా ఆస్పత్రికి తీసుకొచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ అండి. సరే, వెంటనే మీరు మీ పేరెంట్స్ కాల్ చేయండి. వారు వచ్చారంటే ఇక నేను ఆఫీస్కి వెళ్తాను. అసలే మీరు కళ్ళు తిరిగి పడిపోవడంతో హాఫ్ డే లీవ్ పెట్టాల్సి వచ్చింది. వెంటనే మీరు మీ పేరెంట్స్ కాల్ చేయండి. అమ్మో వద్దండి, ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. దయచేసి మా పేరెంట్స్కి ఈ విషయం తెలియనివ్వద్దు. ఏం జరుగుతుంది? సరిగ్గా తినకుండా కళ్ళు తిరిగి పడిపోయానని మా అమ్మకు తెలిస్తే ఇంకా అంతే సంగతి. సిలిండర్ సైజున్న క్యారియర్ బాక్స్లో ఆహారం నింపుకొనొచ్చి తినిపిస్తుంది. అమ్మ బాబోయ్, తలుచుకుంటేనే భయంగా ఉంది.
చూస్తుంటే మీ అమ్మగారికి మీరంటే బాగా ఇష్టం ఉన్నట్టుంది. అవును, మా వాళ్ళకి నేనంటే బాగా ఇష్టం. సరే గాని మీరసలు ఎందుకు ఆహారం తినలేదు? ఎవరి మీదైనా అలిగారా? లేక డైట్ ఏమైనా మొదలుపెట్టారా? ఒక పెద్ద సమస్య వచ్చి పడిందండి. ఆ సమస్య తీరేంత వరకు ముద్ద దిగటం లేదు. ఏంటా సమస్య? మీకు పర్వాలేదంటేనే చెప్పండి, ఇందులో ఎలాంటి ఫోర్స్ లేదు. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒక హోటల్ మొదలు పెట్టాను. మొదలు పెట్టినప్పటి నుండి అది నష్టాల్లోనే నడుస్తుంది. ఒక వారం పని చేసినా వంటవారు మరొక వారం ఉండరు. మరొక వారం కొత్తగా వంటవారిని వెతుక్కోవాలి. ఒక 2 వారాల నుండి ఒక మంచి షెఫ్ కోసం వెతుకుతున్నానండి. అస్సలు దొరకటం లేదు. హోటల్ మూతపడిపోయే స్థితిలో ఉందిప్పుడు. ఈ విషయం ఇంట్లో చెబితే అసలు హోటల్ నడపాల్సిన పని లేదంటున్నారు. ఏం చేయాలో తెలియక బాధతో ఆహారం మానేశాను. అందుకే ఇలా ఈ హాస్పిటల్ బెడ్పై వచ్చి పడ్డాను. పోన్లేండి, మీరు ఆహారం మానడం వల్ల మనకు పరిచయం ఏర్పడింది. ఇప్పుడైనా కాస్త తినండి అంటూ రఘు తన వద్ద ఉన్న లంచ్ బాక్స్ని రోజా చేతిలో పెడతాడు. రోజా కూడా రఘు వండిన పులిహోరని రుచి చూస్తుంది. వావ్, అద్భుతంగా ఉందండి. మీ అమ్మగారు భలే వండారు. అయ్యో, అది వండింది మా అమ్మగారు కాదు, నేనే వండాను. ఏంటి, ఈ వంట మీరు చేశారా? నమ్మలేకపోతున్నాను. అసలు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? అప్పుడప్పుడు గుడిలో దొరికే ప్రసాదం అచ్చం ఇలాగే ఉంటుంది. అవునా, చాలా ధన్యవాదాలండి. జస్ట్ పులిహోర మాత్రమే కాదు, పులావ్ అండ్ బిర్యానీలు కూడా బాగా వండుతాను. అవునా, మీకు బిర్యానీలు వండటం కూడా వచ్చా? వచ్చండి, నిన్న కాక మొన్న రొయ్యల పులావ్ వండాను. ఎంత అద్భుతంగా వచ్చిందనుకుంటున్నారు? మా అమ్మ అయితే మార్నింగ్ నుండి నైట్ దాకా నన్ను పొగుడుతూనే ఉన్నారు. అయితే మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. నేనేమి అనుకోనండి. మీరు నన్ను ఏమడగాలనుకుంటున్నారు? ఈ పులిహోర రెసిపీయే కదా? కాదండి, మీరెలాగో వంటలు బాగా చేస్తున్నారు కదా, కాబట్టి ఒకసారి మా హోటల్కొచ్చి వంట చేస్తే బాగుంటుంది. కొందరు జూనియర్ షెఫ్స్ ఉన్నారు. మీరు చేసే రెసిపీస్ మొత్తం వాళ్ళకొక నెల ట్రైనింగ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు వంట బాగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ఎలాగోలా నా హోటల్ ముందుకు వెళ్తుంది. దయచేసి కాదనకండి. అంటే నన్ను మీ హోటల్కి వచ్చి వంట చేయమంటారా? తప్పుగా అనుకోకండి, నాకు మరొక ఆప్షన్ లేదు. మీరు కాదంటే నా హోటల్ పూర్తిగా మూతపడిపోతుంది. సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి ఒక నెల కాకపోయినా కనీసమో 2 వారాలైనా మీ హోటల్లో ఉన్న జూనియర్ చెఫ్స్కి వంట నేర్పుతాను. ప్రతిరోజు ఈవినింగ్ 6 తర్వాత హోటల్కి వస్తాను. ఎందుకంటే అంతకంటే ముందు నేను ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. మీరు ఎంత త్వరగా ఒప్పుకుంటారని అస్సలు అనుకోలేదు. అలా రోజా రఘుకి ధన్యవాదాలు చెప్తుంది. అలా రోజా మరియు రఘు మధ్య స్నేహం మొదలవుతుంది. స్నేహం ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి. రఘు తన వంటల ద్వారా హోటల్ని ముందుకు తీసుకుని వెళ్ళగలడా? ఏమో, ఏం జరుగుతుందో మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.